నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్రంలో నిరుద్యోగ భూతం ఏ స్థాయిలో కోరలు చాచిందో, ప్రభుత్వ వ్యవస్థల ప్రణాళిక లోపం యువత ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతుందో చెప్పడానికి సరూర్ నగర్ స్టేడియంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. చూస్తేనే వెన్నును దడపుట్టించే ఈ దృశ్యాలు తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఉద్యోగం ఇస్తారో లేదో కానీ ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయే పరిస్థితి దాపరించింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హైడ్రా ఆధ్వర్యంలో కేవలం 150 పోస్టులు. అవును, మీరు విన్నది నిజమే. 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు కట్టలు తెంచుకొని సరూర్ నగర్ స్టేడియానికి పోటెత్తారు. ఆగస్టు 8, 9 తేదీలో ఉదయం 5 గంటలకే ఈవెంట్స్ ఉంటాయని అధికారులు ఓ ఉత్తుత్తి ప్రకటన వదిలేశారు. కానీ అక్కడికి వచ్చి వేలాది మందిని కంట్రోల్ చేసే కనీస ఏర్పాటు ఎక్కడా? భద్రత ఏది? వేకోజామనే కళ్ళు తెరిసిన వందలాది యువకులు తోపులాటలో పడి నలిగిపోయిన దారుణమైన పరిస్థితి. ఇక వాళ్ళు పెట్టిన ఫిజికల్ టెస్టులు, రూల్స్ చూస్తే ఆర్మీ సెలక్షన్స్ కూడా దీని ముందు దిగదుడిపే అనిపిస్తుంది. 170 సెక్షన్ లో 800 మీటర్ల రన్నింగ్, కేవలం 15 సెకండ్లలో 100 మీటర్ల పరుగు, 4 మీటర్ల లాంగ్ జంప్, ఏకంగా 7.2 కిలోల బరువున్న షార్ట్ పుట్, 6 మీటర్లు విసిరాలి. ఒకవైపు పొట్టకుటి కోసం వచ్చిన నిరుద్యోగులు, మరోవైపు ఇలాంటి కఠినమైన పరీక్షలు, ఇంకోవైపు కనీస ఏర్పాటు లేని గ్రౌండ్. ఇదా హైడ్రా పనితీరు? ఇదా మన నియామక ప్రక్రియ? ఇక్కడ తప్పెవరిది? కేవలం 150 పోస్టులకు ఇంతమంది వస్తారని అంచనా వేయలేని అధికారులదా? లేక ఏ ఉద్యోగం దొరికినా చాలనుకొని ఆశగా పరుగులు తీస్తున్న ఆ యువతదా? ఒకవేళ ఈ తోపులాటలో ఏ ఒక్క నిరుద్యోగి ప్రాణం పోయినా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి సమాధానం చెబుతారా? లేక హైడ్రా అధికారులు తప్పుకుంటారా? నిరుద్యోగుల కడుపు మంటతో ఆడుకోవద్దు. ఇది ముమ్మాటికి వ్యవస్థ వైఫల్యమే. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.